హైదరాబాద్ కోఠీలోని ఓ భవనంలోని సెల్లార్లో అక్రమంగా ఏర్పాటు చేసిన గోదాంను తొలగించారు హైడ్రా సిబ్బంది. బాబురావు అనే వ్యక్తి షట్టర్లను అద్దెకు తీసుకుని గోదాం నిర్వహిస్తున్నాడు. ఆ భవనాన్ని భాటియా అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. ఆ బిల్డింగ్కు వెళ్లే మార్గాన్ని మూసివేసి వినియోగిస్తున్నాడని ఆరోపించారు. దీంతో సెల్లార్ను ఖాళీ చేయాలని భవన యజమాని కోరినా బాబురావు స్పందించకపోవడంతో హైడ్రా అధికారులను ఆశ్రయించాడు. 3 నెలల క్రితం షట్టర్లను తొలగించి సెల్లార్ను ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినా ఖాళీ చేయకపోవడంతో హైడ్రా సిబ్బంది సెల్లార్లో ఏర్పాటు చేసిన షట్టర్లను తొలగించింది. నాకు ఆర్డర్ ఇచ్చినాకనే చేయాలి, అప్పుడు టచ్ చేయాలి. ఈ ఎంకక్ బిల్డింగ్ ఉన్నది 4-5-485 నేను కొనేసిన తర్వాత వీళ్ళు నాకు డిమాండ్ చేస్తున్నారు 1.5 crore. లేదంటే ఈ దీనికి అన్ని లోపల చెత్త పెట్టినారు, విచ్ ఈస్ ప్రోన్ టు ఫైర్ ట్రాజెడీ. అండ్ ఐ హావ్ రేజ్డ్ కంప్లైంట్ బిఫోర్ హైడ్రా. సో హైడ్రా వాళ్ళకి 15 days టైం ఇచ్చినారు. 15 days టైంలో ఏం చేయలేదు, చెత్త తీసుకోలేదు, ఏం తీసుకోలేదు. ఇప్పుడు ఇస్తే ఇప్పుడు వాళ్ళు టు బ్రేక్ ఓపెన్ ద లాక్ అని చెప్పినారు. అది షట్టర్ తీసుకుంటున్నారు అంది. వాళ్ళు దానిలో ప్లాస్టిక్ మెటీరియల్, డ్రెస్ మెటీరియల్, ప్లాస్టిక్ అన్ని ప్యాకింగ్లు, కార్డ్బోర్డ్లు అన్ని ఒక చిన్న షార్ట్ సర్క్యూట్ అయితే మొత్తం పోతుంది అంటే ఎవరు వస్తారు? ఓనర్కి బాధ్యత. అందుకోసం నేను హైడ్రా అప్రోచ్ చేసిన. హైడ్రా చెప్పినా నువ్వు కరెక్టే ఉన్నావు, నేను వచ్చి 15 days టైం ఇచ్చినారు. 15 days తర్వాత 3 months అయిపోయినాయి. ఇప్పుడు వరకు వాళ్ళు ఏం చేయరు. ఇప్పుడు మళ్ళీ వచ్చి హైడ్రా వాళ్ళు చేస్తున్నారు. నాకు 9 months అయింది. 9 months నుంచి కూడా ఒక చుక్క పైసా కూడా ఇవ్వలేదు. Place is prone for fire tragedy because lockout, public will come, customers will come, and any time mishap can happen here. అందుకోసం నేను వానికి రిక్వెస్ట్ చేసి తర్వాత హైడ్రాకి అప్రోచ్ చేశాను. హైడ్రా కూడా 15 days టైం ఇచ్చింది. తర్వాత కూడా చేయలేదు. ఇప్పుడు 3